నమస్కారం. శివపురాణంలో అత్యంత ఉద్వేగభరితమైన, మనస్సును కదిలించే ఒక గొప్ప ఘట్టం దక్షయజ్ఞం. అహంకారం, విషాదం, దైవిక ఆగ్రహం, చివరగా అద్భుతమైన పునరుద్ధరణ ఇవన్నీ కలగలిపిన ఈ కథను ఈరోజు మన విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మనవి. ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక, పౌరాణిక విశ్లేషణల కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మన దేశమంతటా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే 108 శక్తిపీఠాలు ఎలా పుట్టాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పవిత్ర స్థలాలు ఊరికే అలా వెలవలేదండి. వీటి వెనుక ఊహించని ఒక పెద్ద విశ్వనాటకముంది. ఆనాటి ప్రళయానికి నేటి ఈ శక్తిపీఠాలకు ఉన్న కనెక్షనేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మొదటి భాగం, దక్షుని అహంకారం మరియు యజ్ఞం. బ్రహ్మదేవుడి కుమారుడైన దక్ష ప్రజాపతి చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది. దక్షుడు తన కూతురు సతీదేవిని పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అంతా బాగానే ఉంది కదా అనుకునే లోపు ప్రయాగలో ఒక పెద్ద యజ్ఞం జరుగుతుంది. దానికి త్రిమూర్తులతో సహా దేవతలంతా వస్తారు. దక్షుడు అక్కడికి ఎంట్రీ ఇవ్వగానే అందరూ లేచి నిలబడి గౌరవించారు, ఒక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్ప. అంతే, దక్షుడికి ఈగో హర్టైంది. నా అల్లుడై ఉండి నాకు నమస్కరించడా అని అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ ఈగోతో కళ్ళు మూసుకుపోయిన దక్షుడు సాక్షాత్తూ పరమశివుణ్ణి నానా మాటలు అంటాడు. ఇంక ముందు ఏ యజ్ఞంలోనూ శివుడికి స్థానం లేదు అని బహిష్కరిస్తాడు. ఇది వింటున్న నందీశ్వరుడికి ఎంత కోపం వచ్చిందంటే, వేదస్వరూపుడైన ఆ మహాదేవుడినే దూషిస్తావా? త్వరలోనే నువ్వు మేకముఖంతో అకాల మరణం పొందుతావు అని ఒక భయంకరమైన శాపమిస్తాడు. అయితే శివుడు మాత్రం చాలా కూల్గా నందీశ్వరుణ్ణి శాంతింపజేసి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఆ దెబ్బతో దక్షుడి పగ మరింత పెరిగిపోయింది. శివుణ్ణి అవమానించాలనే ఏకైక లక్ష్యంతో ఇంకో యజ్ఞం మొదలుపెట్టాడు. శివుణ్ణి తప్ప 3,000,000 దేవతలందరినీ పిలిచాడు. రుద్రుడు లేని ఈ యాగాన్నే మనం అరుద్రయాగం అంటాం. ఈ యజ్ఞానికొచ్చిన దదీచి మహర్షి, ఇది లోకానికి ఏమాత్రం మంచిది కాదు, దయచేసి శివుణ్ణి పిలువు అని చెప్పి చూస్తాడు. కానీ దక్షుడు వినడు. దాంతో ఇది పతనం తెచ్చే పాపయజ్ఞమని చెప్పేసి దదీచి మహర్షితో పాటు సాక్షాత్తు బ్రహ్మ, విష్ణువులు కూడా అక్కడి నుండి వాకౌట్ చేస్తారు. ఇక్కడే మనం ఒక ఆసక్తికరమైన పోలిక చూడొచ్చు. దక్షుడి గుడ్డి ద్వేషం ఒకవైపైతే, సతీదేవి అచంచల భక్తి మరోవైపు. ఆకాశంలో వెళ్తున్న చంద్రుడు రోహిణి ద్వారా సతీదేవికి ఈ యజ్ఞం గురించి తెలుస్తుంది. శివుడు ఎంత వద్దని చెప్పినా సరే, తండ్రి అజ్ఞానాన్ని ఎలాగైనా పోగొట్టాలి అన్న ఉద్దేశంతో పిలువని పేరంటానికైనా సరే ఆ యజ్ఞానికి వెళ్లాలని ఆమె డిసైడ్ అవుతుంది. సరే, తన భార్య అంతగా అడుగుతుంటే శివుడు కాదనలేకపోయాడు. ఆమెను పంపించడానికి ఒప్పుకుంటాడు. కాని ఊరికే పంపించలేదండి. సతీదేవికి అవమానం జరుగుతుందని ముందే తెలిసినా ఏకంగా 60,000 మంది రుద్రగణాలను, నందీశ్వరుడి నాయకత్వంలో ఒక భారీ సైన్యాన్ని ఆమెకు రక్షణగా పంపిస్తాడు శివుడు. ఆ సంఖ్య వింటేనే అర్థమవుతుంది ఆ పయనమెంత గ్రాండ్గా జరిగిందో కదా. ఇప్పుడు రెండవ భాగం, సతీదేవి ఆత్మాహుతి. అంత పరివారంతో సతీదేవి యజ్ఞశాలకు చేరుకుంటుంది. కాని అక్కడ సీన్ వేరు. కన్నతల్లి, సోదరీమణులు తప్ప అక్కడెవరూ ఆమెను కనీసం పలకరించరు. ఎంతో బాధతో ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్లి ఈ అరుద్ర యజ్ఞం ఆపేయమని బతిమాలుతుంది. కాని దక్షుడు ఏమాత్రం తగ్గకపోగా అందరి ముందు శివుణ్ణి మరింత ఘోరంగా తిట్టడం మొదలుపెడతాడు. అసలు విషాదమేంటంటే, దక్షుడు అలా నిందిస్తుంటే అక్కడున్న దేవతలు, ఋషులు అందరూ సైలెంట్గా చూస్తూ ఉండిపోయారు. ఇది చూసి సతీదేవి రగిలిపోయింది. శివుడిని నిందించిన వాడే కాదో, అది మౌనంగా విన్నవారు కూడా సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకమనుభవిస్తారు అని ఒక భయంకరమైన శాపమిస్తుంది. ఆ వెంటనే కళ్లముందే మంటల్లోకి దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఊహించడానికే ఎంత కష్టంగా ఉందో కదా. అలా సతీదేవి ప్రాణాలు వదలగానే ఆమె వెంట వచ్చిన ఆ 60,000 మంది ప్రమథగణాలు హాహాకారాలు చేస్తూ యజ్ఞశాల మీద అటాక్ చేస్తారు. కాని అప్పుడు భృగు మహర్షి తన మంత్రశక్తితో రుభువులు అనే దేవగణాలను క్రియేట్ చేసి వారిమీదకు పంపిస్తాడు. దురదృష్టవశాత్తు ఆ ప్రమథగణాలు ఓడిపోయి తిరిగి కైలాసానికి వెళ్ళిపోవాల్సొస్తుంది. ఇక మూడవ భాగం, వీరభద్రుని ఉగ్రరూపం మరియు విధ్వంసం. కైలాసం చేరుకున్న ప్రమదగణాలు జరిగిన దారుణం గురించి శివుడికి చెప్తారు. ఇక అప్పుడు పరమశివుడికి వచ్చిన కోపం అంతా ఇంతా కాదు. ఆయనలోని ఆగ్రహం జ్వాలలా ఎగసిపడింది.
ఎంతగా అంటే వెంటనే తన జటాజూటం నుంచి ఒక జటను పీకి మహాభయంకరమైన హుంకారంతో దాని నేలకేసి కొడతాడు. అలా కొట్టాడో లేదో నల్లని ఆకారంతో ఏకంగా 1000 చేతులతో ఒక భయంకరమైన ఉగ్రరూపం ఉద్భవించింది. అతనే వీరభద్రుడు. ఆ దక్షయజ్ఞాన్ని సమూలంగా నాశనం చేయడమే అతని ఏకైక టార్గెట్. శివుడు తన శక్తులన్నీ అతనికి ధారపోసి యజ్ఞశాన మీదకు పంపిస్తాడు. అక్కడనుంచి మొదలైందండి అసలైన దైవిక ప్రతీకారం. కోట్ల మంది సైన్యంతో వీరభద్రుడు ఆకాశం నుంచి దిగగానే భూమి ఒక్కసారిగా వణికిపోయింది. యజ్ఞశాలలోకి దూసుకెళ్లిన వాళ్లు అడ్డువచ్చిన దేవతలను, ఋషులను ఎవరినీ వదలకుండా భయంకరంగా శిక్షించాడు. ఆఖరికి దక్షుణ్ణి పట్టుకుని గండ్రగొడ్డలితో తలనరికేశాడు వీరభద్రుడు. కాని ఆశ్చర్యంగా దక్షుడు చనిపోతున్నాడు, మళ్లీ ప్రాణం పోసుకుంటూనే ఉన్నాడు. అసలు ఇదెలా సాధ్యం అని వీరభద్రుడు ఆలోచిస్తున్నప్పుడు సరస్వతీదేవి ఒక క్లూ ఇస్తుంది. దక్షుడి శరీరంలోని నవరంధ్రాలను అంటే 9 రంధ్రాలను ముందుగా మూసివేయమని చెబుతుంది. వీరభద్రుడు అలాగే చేసి ఆ తర్వాత తల నరికేసరికి ఇక దక్షుడి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఆ తలని యజ్ఞగుండంలో పడేసి శివకార్యం పూర్తికాగానే వీరభద్రుడు కైలాసానికి వెళ్ళిపోతాడు. ఇక 4వ భాగం ప్రాణదానం మరియు యజ్ఞ పరిసమాప్తి. అంతటి విధ్వంసం తర్వాత దెబ్బలు తిన్న దేవతలంతా లబోదిబోమంటూ బ్రహ్మదేవుడి దగ్గరికి పరిగెత్తుతారు. బ్రహ్మ వారిని వెంటేసుకుని కైలాసానికి వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి శివుడు తన ఉగ్రరూపాన్ని వదిలి ఎంతో ప్రశాంతంగా కరుణామయుడిగా కనిపిస్తాడు. జరిగిన నష్టాన్ని బ్రహ్మదేవుడు శివుడికి వివరిస్తాడు. వీరభద్రుడి దెబ్బలకు పూషుడి దంతాలు ఇరిగిపోయాయని, బహూడి కళ్ళుపోయాయని, భృగూగడ్డం పీకేశారని చెప్పి దయచేసి వాళ్లను క్షమించి పూర్వరూపం ఇవ్వమని వేడుకుంటాడు. అప్పుడు శివుడు వాళ్లందరినీ క్షమించి వాళ్లు కోల్పోయిన అవయవాలను తిరిగి ప్రసాదిస్తాడు. అయితే ఇక్కడే శివుడొక లైఫ్ లెసన్ చెప్తాడు. అదే కర్మఫలం. తప్పు చేసింది దక్షుడు కదా, మరి దేవతలకెందుకు ఈ శిక్ష పడింది? ఎందుకంటే ఆ అపవిత్రమైన ద్వేషంతో కూడిన యజ్ఞంలో వీళ్లు కూడా పార్టిసిపేట్ చేశారు. ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఆపకుండా మౌనంగా చూస్తూ ఉండటం కూడా కర్మఫలాన్నిస్తుందని ఆయన చాలా స్పష్టంగా వివరిస్తాడు. ఆ తర్వాత ఆగిపోయిన ఆ యజ్ఞాన్ని పూర్తి చేయడానికి శివుడే స్వయంగా అక్కడికొస్తాడు. దక్షుడి మొండానికి ఒక మేకతలను అతికించి తిరిగి ప్రాణం పోస్తాడు. మీకు గుర్తుందా? ఈ స్టోరీ స్టార్టింగ్లో నందీశ్వరుడిచ్చిన శాపం అక్షరాలా ఇలాగే నిజమైంది. బతికిన దక్షుడు తన తప్పు తెలుసుకుని శివుడి కాళ్లమీర పడతాడు. అలా ఆ యజ్ఞం ప్రశాంతంగా ముగుస్తుంది. ఇప్పుడు చివరిది 5వ భాగం 108 శక్తిపీఠాల ఆవిర్భావం. యజ్ఞం ముగిసింది, కాని శివుడిలో బాధమాత్రం పోలేదు. సతీదేవి ప్రాణం విడిచిన స్థలానికి వెళ్లి ఆమె కాలిపోయిన శరీరాన్ని భుజాన వేసుకుని ఆపలేని శోకంతో ప్రళయ తాండవం చేయడం మొదలుపెడతాడు. ఆ తాండవానికి 14 లోకాలు అల్లకల్లోలమైపోతాయి. శివుడిని ఆపడం ఎవరివల్లా కాక దేవతలంతా శ్రీమహావిష్ణువు దగ్గరకు పరిగెత్తుతారు. అప్పుడు విష్ణువు తన కోదండంతో సరిగ్గా 108 బాణాలను ప్రయోగించి సతీదేవి శరీరాన్ని ముక్కలుగా ఖండిస్తాడు. ఆమె శరీరం దూరం కాగానే శివుడి శోకం కాస్త తగ్గుతుంది. ఆ శరీర భాగాలు భూమిమీద పడిన 108 ప్రదేశాల్లోనే శివుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మదేవుడు స్వయంగా ఆలయాలు నిర్మించాడు. అలా బ్రహ్మ నిర్మించిన ఆ 108 ఆలయాలే మనమిప్పుడు పరమ పవిత్రంగా భావించే 108 శక్తిపీఠాలు. అందులో 18 స్థానాలు అష్టాదశ మహాశక్తిపీఠాలుగా మరింత పాపులర్ అయ్యాయి. చూశారు కదా, ఒక పౌరాణిక ఘట్టం భూమిపై శాశ్వతమైన పుణ్యక్షేత్రాలకు ఎలా ప్రాణం పోసిందో. ఇక ఈ కథ వినడం వల్ల కలిగే ప్రయోజనాలు అంటే ఫలశ్రుతి గురించి పండితులేం చెప్తున్నారంటే, శివపురాణంలోని సతీఖండంలో ఉన్న ఈ దక్షయజ్ఞ పరిసమాప్తి ఘట్టం చాలా పవిత్రమైనది. దీన్ని భక్తి శ్రద్ధలతో చదివినా లేదా ఇప్పుడు మనం చేసినట్టు విన్నా కూడా సకల శుభాలు కలుగుతాయని, ఆయుష్షు, కీర్తి, జ్ఞానం పెరుగుతాయని, అంతిమంగా మోక్షం లభిస్తుందని చెబుతారు. సో ఈ విశ్లేషణ ముగించే ముందు మనల్ని మనం ఒక ప్రశ్న అడగాలి. దక్షుడి అహంకారం వినాశనానికి దారితీస్తే సతీదేవి అచంచల భక్తి ఈనాటికి మనం కొలిజే శక్తిపీఠాలుగా మిగిలిపోయింది. మరి మనం మన జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఎలాంటి వారసత్వాన్ని రేపటి తరానికి వదిలివెళ్లాలనుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి
కృష్ణ సోల్మేట్ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.